పర్టిక్యులర్ రీడింగ్ ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో, ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది మీకు అనే వాళ్ళకి మాత్రమే ఈ రీడింగ్ ఓకే. సో ఇక్కడ నేనేం చేస్తానంటే, మీకు 2026 ఓవరాల్గా ఫైనాన్సెస్ బాగుంటాయా లేకపోతే యావరేజ్గా ఉంటాయా కష్టంగా ఉంటుందా అనేది నేను చూస్తాను. దాన్ని బట్టి మీరు కరెక్ట్ అనేది చేసుకోండి లైఫ్లో. ఇప్పుడు ఎనర్జీస్ కనెక్ట్ అయితేనే మీకు ఈ రీడింగ్ ప్రాపర్గా రెజనేట్ అవుతుంది. సో ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియోని పాజ్ చేసి మీ పేరు మొదటి అక్షరము కమెంట్ చేయాలి. చేయని వాళ్ళకి ఈ వీడియో కనెక్ట్ అవ్వదు. సో పాజ్ చేయండి, వెళ్ళండి, కమెంట్ సెక్షన్లో మీ పేరు మొదటి అక్షరం టైప్ చేయండి, దెన్ కమ్ బ్యాక్. దాని తర్వాత అన్పాజ్ చేసి ఈ రీడింగ్ చూడండి. ఓకే, సో చూద్దాము ఎవరైతే వ్యూవర్స్ వాచ్ చేస్తున్నారో కలెక్టివ్స్, వీళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది 2026లో. ఎవరైతే ఈ వీడియో లైక్ చేసి కమెంట్ చేశారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో వర్తిస్తుంది. సో చూద్దాము మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ 2026లో ఎలా ఉంటుంది. డివైన్ ప్లీజ్ గైడ్, ఎవరైతే వ్యూవర్స్ వాచ్ చేస్తున్నారో వీళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ 2026లో ఎలా ఉంటుంది. మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ 2026లో ఎలా ఉంటుంది. ఓకే చూడండి, ఓవరాల్గా మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ 2026లో 70 to 80% బాగానే ఉంటుందండి. సో నథింగ్ మచ్ టు వరీ. మీరు ప్రాపర్గా మీ ఎక్స్పెన్సెస్ అన్నీ టేక్ కేర్ చేసుకోండి, ప్రాపర్ బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోండి, ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది ప్రాపర్గానే మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఓకే, అండర్స్టాండ్, మీరు పెట్టే ఎనర్జీసే మనకి ఇక్కడ షేప్ అప్ అవుతాయి ఫ్యూచర్లో. సో ఎనర్జీస్ అయితే పర్వాలేదు, ఎనర్జీ వైజ్ అంత ప్రాబ్లం అయితే లేదు. మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, ఎవ్రీథింగ్ విల్ గో ఫైన్. మేనేజ్ చేసుకోగలుగుతారు మీరు 2026. కొంతమందికి బాగుంది కూడా, కొంతమందికి యావరేజ్గా మేనేజ్ చేసుకోగలుగుతారు అని వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.